అలాగు చేయము అప్పుడు జీవించదు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకత్వార్త 10 అధ్యాయం 24-28 వరకు. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమంది వారితో అనెను. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడు నిత్యజీవమును కోరుచున్నగుటకు నేనేమి చేయవలెనని ఆయన శోధించుచు అడిగెను. అందుకాయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగ్గా, అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకని నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఇప్పుడు శిష్యులకి ఏకాంతంగా చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు, మీరు చూడాలనుకున్నవి, మీరు వినాలనుకున్నవి అనేక మంది రాజులు, గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా ఆశపడ్డారు, వారు చూడలేకపోయారు, చూచుచున్న మీరు ధన్యులు అని అక్కడ ఏకాంత మంది శిష్యులకు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఒకసారి ఆయన సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటుండగా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాడు ఇతను, ధర్మశాస్త్రోపదేశకుడు. ఇతను లేచి, బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడిని అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు. అడిగితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్ర బోధకుడివే కదా, ధర్మశాస్త్రంలో నువ్వేం చదువుతున్నావు, ఏం రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు అని అడిగారు యేసుక్రీస్తు ప్రభు. ఆ ధర్మశాస్త్రంలో నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ మనసుతో ప్రేమించాలి, సేవించాలి అని ఉంది అని చెప్తూ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని కూడా ప్రేమించవాలని ఉంది అని చెప్పాడు. చెప్తే అయితే బాగానే ఉత్తరం ఇచ్చావు, నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చావు, నువ్వు అలాగ చెయ్యి అప్పుడు నువ్వు జీవించదు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు అతనితో. ఇప్పుడు పూర్ణ హృదయంతో దేవుడినే సేవించాలి మనం. అతనేంటి మనమేంటి నిత్య జీవం పొందుకోవాలంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళి మరణం లేని జీవితం జీవించాలంటే పూర్ణ హృదయంతో, ఈ హృదయాన్ని ఇంకెవరికి చోట్లేదు, చోటు ఇవ్వకూడదు. ఇంకా దేహమే దేవుని ఆలయం. ఈ హృదయాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చి, ఈ హృదయంలో దేవుని కొలువుంచుకుంటే మనం అడిగింది ఇచ్చే దేవుడు, మనం ఆయనకు అందుబాటులో ఉన్నట్టు, మన హృదయంలో ఆయన ఉంచుకుంటే ఆయనకు అందుబాటులో ఉన్నట్లు అనమాట. దేవుడిని నమ్మాను అని నీ హృదయం ఎవరికో ఇచ్చి దేవుని చిత్తానుసారం జీవించాలి అని జీవితాలు జీవించినప్పుడు ఇంకా అది అసలు దేవుని భక్తే కాదు అది. కనుక పూర్తిగా దేవునికి ఇవ్వాలి ఈ హృదయాన్ని. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఏమనుకుంటాం, మనల్ని అందరూ గౌరవించాలి, ప్రేమించాలి, మంచిగా ఉండాలి. అదే మనమే అలా చెయ్యాలి. మనమే ముందు అలా చేసినప్పుడు వాళ్ళు మన దారిలోకి వస్తారు ఒక రోజున. కనుక ముందు మీరు అలా చేయండి అని ఇంకో చోట ఉంది, మీరు పొరుగువారు ఎలా చేయాలని కోరుకున్నా అలాగే మీరే చేయండి అని. కనుక మంచి విశ్వాసంతో, భక్తితో, శక్తితో దేవుని సేవించాలి ఆమె.